ఈ ఒక్క వీడియో చూస్తే మీకు చాలన్నమాట. వేలు పెట్టి కోర్సులు కొనాల్సిన అవసరం లేదు, ఎన్నెన్నో వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి, ఏం చేయాలి, సిటిఆర్ ఏంటి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఏంటి, ఇలాంటివి ఏం పట్టించుకోకుండా ఒక సింపుల్ లాజిక్ తెలుసుకోవడంతో మీకు వ్యూస్ ఎందుకు రావట్లేదని మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీరు వ్యూస్ ఎలా పెంచుకోవాలనేది కూడా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. రెండు ఒకటే, ఒకదానికి ఆన్సర్ తెలిసిందంటే ఇంకొకటి ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఇంకా దీంట్లో ఇంట్రడక్షన్ అట్లాంటి ఏమో డైరెక్ట్గా మనం పాయింట్గా వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇది టోటల్ యూట్యూబ్ అల్గారిథం అనమాట. అంటే యూట్యూబ్ మొత్తం వర్క్ అయ్యేది దీని మీదే, ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. ఇది షార్ట్ వీడియోస్ అవ్వచ్చు లేదా లాంగ్ ఫామ్ వీడియోస్ అవ్వచ్చు, ఏదైనా సరే అల్గారిథం ఒకటే అనమాట. షార్ట్స్లో అయితే స్వైప్ అవే ఉంటుంది, లాంగ్ ఫామ్ వీడియోస్లో అయితే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ లాగా ఉంటుంది. అవన్నీ ఆ నెంబర్స్ ఆ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా యూట్యూబ్ ఏం చేస్తుందో నేను మీకు చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అనమాట మీ ఛానల్లో వ్యూస్ ఎందుకు రావట్లేదని, ఎలా పెంచుకోవాలని. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తారు. ఇది మీ వీడియో, ఫస్ట్ పాయింట్, మీ స్టార్టింగ్ పాయింట్ ఒక వీడియో పెట్టిన తర్వాత యూట్యూబ్ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన టైటిల్, మీరు ఇచ్చిన డిస్క్రిప్షన్ అండ్ మీరు మాట్లాడిన కీవర్డ్స్, అంటే మీరు మధ్యలో ఏవో పదాలు మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు ఏదో ఒక కుక్కర్ గురించి లేకపోతే ఏదో ఒక ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి, ఆ మాట్లాడిన వర్డ్స్ని కూడా యూట్యూబ్ రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని ఒక కీవర్డ్స్ తీసుకుంటుంది, ఆ టాపిక్ రిలేటెడ్ కొన్ని కీవర్డ్స్ పిక్ చేస్తుంది. ఆ కీవర్డ్స్ మీరు డిస్క్రిప్షన్లోని టైటిల్లో కానీ పెట్టేశారనుకోండి, అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారని క్లారిటీ మీకు ఉంటే అది మీరు టైటిల్లోని డిస్క్రిప్షన్లో పెడితే యూట్యూబ్ అనేది కొంతమంది ఆడియన్స్కి చూపిస్తుంది అనమాట. వీళ్ళనే సీడ్ ఆడియన్స్ అంటారు. సీడ్ అంటే ఒక విత్తనం వేసినట్టు. సో విత్తనం ఎక్కడైనా వేయచ్చు, అది మొక్క రావచ్చు లేదా రాకపోవచ్చు, అలాగే దీన్ని సీడ్ ఆడియన్స్ అంటారనమాట. సో ఫస్ట్ కొంతమంది చూపిస్తారు. ఆ కొంతమంది ఎవరు, మీది కొత్త ఛానల్ అయితే కనుక మీది ఏ కేటగిరీ ఉందో ఆ కేటగిరీ రిలేటెడ్ ఉంటారు కదా, చాలామంది చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చూపిస్తారనమాట. అది ఫస్ట్ పాయింట్. వాళ్ళు కనుక ఎంగేజ్ అవ్వకపోవడం అంటే మీ వీడియో వాళ్ళకి నచ్చకపోతే, ఎంగేజ్మెంట్ అంటే ఏంటి, జస్ట్ ఊరికే నచ్చకపోవడం కాదు, లైక్ చేసినా, కామెంట్ చేసినా, లేకపోతే ఫుల్గా చూసినా, ఇవన్నీ కలిపి ఎంగేజ్మెంట్ అనమాట. ఓన్లీ లైక్స్ వస్తున్నాయి కానీ ఎవరో చూడలేదు అనుకోండి, ఊరికే ఏదో ర్యాండమ్గా మీరు ఎక్కడో కొనడానికో లేకపోతే ఏదో డబ్బులు పెట్టి లైక్స్ తెప్పించుకోవడం అలాంటివి చేస్తారనుకోండి, అది ఎంగేజ్మెంట్ లెక్క రాదు. ఎందుకంటే జనాలు చూడకుండా ఎలా లైక్ చేస్తారు, అలాగే జనాలు చూడకుండా ఎలా డిస్లైక్ చేస్తారు. సో మొత్తం చూస్తూ ఉండాలి. చాలామంది వరకు అంటే వాళ్ళు పంపించిన ఒక 100 మెంబర్స్ పంపించారనుకోండి, అందులో ఒక 20 మంది అయినా చూస్తున్నారనుకోండి, ఓకే ఇది మంచి టాపిక్ అని అనుకోవచ్చు. ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు అనుకోండి, ఇంకా చాలా ఎక్కువ వైరల్ టాపిక్ అన్నట్లు లెక్క అనమాట. సో మీ సీడ్ ఆడియన్స్ అంటే ఎవరికైతే కొంతమందికి చూపిస్తుందో వాళ్ళని సీడ్ ఆడియన్స్ అంటారు. సో వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు ఎంగేజ్ అవ్వకపోతే, అంటే మీ వీడియో వాళ్ళకి నచ్చకపోతే, సో అప్పుడు రీచ్ అనేది తగ్గిపోద్ది అనమాట. అంటే మిగతా వాళ్ళకి చూపించదు యూట్యూబ్. సింపుల్గా ఇది ఎవరికి నచ్చట్లేదు ఈ వీడియో అని చెప్పి అక్కడతో ఆపేస్తుంది అనమాట. మీరు చాలా వరకు అనలిటిక్స్లో చూసుంటారు, గ్రాఫ్ కొంతవరకు వెళ్ళిన తర్వాత ఇలా కొంతవరకు గ్రో అయిన తర్వాత స్టాప్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే అంతకు మించి జనాలు ఎప్పుడు ఇంకా చూడలేదన్నమాట. ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ తర్వాత జనాలు చూడలేదని ఇంక యూట్యూబ్ కూడా జనాలకి చూపించడం మానేస్తుంది. సో మీకు ఇక్కడ గ్రాఫ్ ఫ్లాట్ అయిపోతుంది అనమాట. అంటే ఇంతకు మించి మీకు యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి, కొత్త వాళ్ళకి చూపించడం అలాగే ఉండదు అనమాట. ఆ వీడియో డెడ్ అయిపోతున్నట్లు లెక్క. సో ఇంకా రీచ్ తగ్గించేస్తుంది, మనమైతే గ్రో అయ్యే అవకాశం లేదనమాట. సో టోటల్గా మనం ఫెయిల్ అయిపోతాం. ఆ పర్టికులర్ ఒక వీడియో గురించి నేను మాట్లాడుతున్నాను, ఆ వీడియో ఫెయిల్ అయిపోతుంది. సో అలా కాకుండా ఎప్పుడైతే ఫస్ట్ చూపించిన ఆడియన్స్కి వాళ్ళు ఎంగేజ్ అయ్యారు, అంటే లైక్ చేస్తున్నారు లేదా డిస్లైక్ చేస్తున్నారు లేదా కామెంట్స్ పెడుతున్నారు, ఏదో ఒక టాపిక్ మీద కామెంట్స్ ఎక్కువ పెడితే చాలా మంచిది అనమాట. మీరు చాలా వరకు చూస్తే న్యూస్ ఛానల్స్లో వాటిలో కామెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. పలానా జగన్కి సపోర్ట్ చేసేవాళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసేవాళ్ళు, లేకపోతే టీడీపీ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసేవాళ్ళు, ఇలా లేదా వాళ్ళని అపోజ్ చేసేవాళ్ళు, ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే కామెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకని వాటికి రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అలానే నేను ఎవరినో తిట్టమని చందమని అలా అని నేను చెప్పట్లేదు, కానీ జనరల్గా చెప్తున్నా, కామెంట్స్ ఇంపాక్ట్ అంత ఉంటుంది అనమాట. సో కామెంట్స్ వచ్చేలాగా మీరు వీడియోని క్రియేట్ చేస్తూ ఉండాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు వాళ్ళతో ఎంగేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఆడియన్స్తో మాట్లాడుతూ మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అని చెప్పి వాళ్ళకి కామెంట్ చేసి స్కోప్ ఇవ్వాలి. స్కోప్ ఇవ్వడం అంటే మీరు డైరెక్ట్గా కామెంట్ చేసి ఏంటంటే వాళ్ళు చేయరనమాట. వాళ్ళకి చెయ్యాలి అని అనిపించేలా చేయాలి మీ వీడియోతో. సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వాళ్ళు ఎంగేజ్ అయ్యారు అంటే వాళ్ళు చూస్తున్నారు, మీ వీడియోని లైక్ చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు, ఎంగేజ్మెంట్ ఉంది, ఆ వీడియోకి జనాలు అట్రాక్షన్ ఉందన్నమాట. సో అప్పుడు ఏం చేస్తుంది, వైటీ షోస్ ఇట్ టు మోర్ యూజర్స్, ఎక్కువ మంది చూపిస్తుంది, ఇంకా ఎక్కువ మంది చూపిస్తుంది అనమాట. ఇంతకుముందు కొంతమంది చూపించింది కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది చూపించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఒక 100 మందికి చూపించింది అనుకున్నాం కదా, నెక్స్ట్ 10,000 మందికి చూపించడం ట్రై చేస్తుంది, లేదా 20,000 మందికి చూపించడానికి ట్రై చేస్తుంది. వాళ్ళు అప్పుడే ఎంగేజ్ అవ్వట్లేదు అనుకోండి, అంటే 20,000 మందికి అంటే మీకు సేమ్ టాపిక్లో జనాలు దొరకరు కాబట్టి దాని దగ్గర టాపిక్స్లో పంపిస్తుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్ అదే కేటగిరీలో కాకుండా కొంచెం దగ్గర కేటగిరీస్లో ఇది ఇంకెవరెవరికి నచ్చచ్చు, ఈ టాపిక్ కూడా నచ్చచ్చు అనే వాళ్ళకి పంపిస్తుంది అనమాట. సో వాళ్ళు చూడట్లేదు అనుకోండి, సో
మీరు పంపించిన 20,000 మంది అనుకున్నాం కదా, 20,000 మందిలో కూడా చాలా తక్కువ మంది చూస్తున్నారు. ఒక 1000 మంది దగ్గర ఆగిపోయారు, లేదా 500 దగ్గర మంది ఆగిపోయారు. ఇక్కడ బాగానే చూశారు, ఇక్కడ ఎక్కువ మంది చూపించిన తర్వాత స్లో అయిపోయింది, జనాలు చూడడం మానేశారనమాట. బయట కేటగిరీస్ వాళ్ళు చూడడం మానేస్తారు. అప్పుడేమవుతుంది, రీచ్ అనేది మళ్ళీ తగ్గిస్తుంది అనమాట. సో మీరు మళ్ళీ రీచ్ అనేది తగ్గిపోతుంది. సో దాని తర్వాత ఏమవుతుంది, మీ వీడియో అనేది గ్రో కాదనమాట. సో ఇంతకుముందు మనం డైరెక్ట్గా అసలు సీడ్ ఆడియన్సే చూడకపోతే ఒక 100 వ్యూసో లేకపోతే 50 వ్యూసో 30 వ్యూసో ఇక్కడ ఆగిపోయిన వీడియో ఇట్లా కొంతమందికి నచ్చిన తర్వాత తగ్గింది అనుకోండి, ఒక 1000 వ్యూసో లేకపోతే 2000 వ్యూసో అక్కడికి వెళ్ళి అక్కడ అనేది ఆగిపోతుంది అనమాట. ఆ పైన ఇంక యూట్యూబ్ మిగతా వాళ్ళకి చూపించదు, ఇంకా అయిపోయింది అనమాట. ఆ వీడియో సంగతి కూడా అయిపోయింది. సో మీకు జనరల్గా షార్ట్స్లో వాటిలో చూస్తే 2.4K కానీ లేకపోతే 3K వ్యూస్ కానీ లేదా 5K వ్యూస్ కానీ ఇక్కడికి వెళ్ళి ఆగిపోతూ ఉంటాయి అనమాట. ఎందుకు ఆగిపోయినాయి అనే దానికి రీజన్ ఇది. సో అదే మరి ఇంకా తక్కువలో 100 వ్యూస్ 50 వ్యూస్లో ఆగిపోయినాయంటే ఈ ఫస్ట్ పాత్ అనమాట. ఈ పాత్ ఫెయిల్ అయిపోయింది. మీకు డైరెక్ట్గా వీడియోని కొంతమంది చూపించారు, వాళ్ళు ఎంగేజ్ అవ్వలేదు, వ్యూస్ తగ్గిపోయినాయి, సో ఇంకా గ్రో అవ్వలేదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ అలా కాకుండా మీకు ఇంకా 2000 వ్యూస్ 5000 వ్యూస్ అలా వస్తుంది అనుకోండి, కొంతమంది చూపించింది. సో దాని తర్వాత ఏంటంటే ఇంకా ఎక్కువ మంది చూపించింది, ఇంకా ఎక్కువ మంది చూపించిన తర్వాత కూడా కొంతమంది ఆ ఎక్కువ మంది చూపించిన దాంట్లో కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. అలా అయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ తగ్గిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఈ చూపించిన వాళ్ళలో ఇక్కడ 20,000 మంది 10,000 మంది అని అనుకున్నాం కదా, దీనిలో జనాలు మళ్ళీ ఎంగేజ్ అవుతున్నారు అంటే ఆ 10,000 20,000 మందిలో కూడా దాదాపుగా సగం మంది చూస్తున్నారు, లేదా ఒక 25% మంది అంటే ఒక పావు వంతు మంది చూస్తున్నారు మీ వీడియోని. అంటే చూసి ఎంగేజ్ అవుతున్నారు. ఎంగేజ్ అవ్వడం అంటే ఏంటి, కామెంట్ చేయడం, లైక్ చేయడం, మళ్ళీ దాని మీద ఇంకా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఫుల్గా చూడడం ఆ వీడియోని. ఈ 3 కలిపి జరగాలన్నమాట. ఈ 3 కలిపి జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళు ఎంగేజ్ అవుతున్నట్టు లెక్క. సో ఈ వీడియో ఇంకా చాలా మంచిదని చెప్పి మళ్ళీ మీ వీడియోని ఇంకా ఎక్కువ మంది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ ఒక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక నేను గ్రీన్ యారో వేసాను కదా, ఈ గ్రీన్ యారో అనేది ఏదైతే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే ఎక్కువ మంది జనాలు చూస్తున్నారో ఇంకా ఎక్కువ మంది చూపిస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఇంకా ఎంగేజ్ అవుతున్నారు, ఇంకా ఎక్కువ మంది చూపిస్తుంది. ఈ లూప్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ యారోస్ నేను కావాలని ముందు పెట్టలేదు, ఎందుకంటే ఈ యారోస్ అనేవి వైరల్ యారోస్ అనమాట. సో ఎప్పుడైతే ఈ లూప్లో పడుతుందో వాళ్ళు చూస్తున్నారు, ఎక్కువ మంది పంపిస్తుంది, ఇంకా చూస్తున్నారు, ఎక్కువ మంది పంపిస్తుంది, ఇంకా చూస్తున్నారు, ఎక్కువ మంది పంపిస్తుంది, ఇదే వైరల్ అయ్యే ఛాన్స్ అనమాట. సో అలా మీ వీడియో అనేది కొన్ని వీడియోస్ మీరు కొంతమంది ఛానల్స్లో చూడండి, టెక్ ఛానల్స్లో చూడండి, ఒక్కొక్క వీడియో చాలా వైరల్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది ఈ పాయింట్ అనమాట. ఆ పర్టికులర్ కేటగిరీ లేదా ఆ పర్టికులర్ టాపిక్ని ఎక్కువ మంది చూస్తున్నారు, సో ఆ వీడియో వైరల్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వీడియోస్ని యూట్యూబ్ ఏం చేస్తుంది, బ్రౌజ్లో పెడుతుంది అనమాట. బ్రౌజ్లో పెట్టడం అంటే ఎవరైనా వచ్చి యూట్యూబ్లో నాకు వ్యూస్ ఎందుకు తక్కువ వస్తున్నాయి, లేదా పలానా చికెన్ బిర్యానీ, లేదా పలానా గోల్కొండ ఫోర్ట్, లేకపోతే గోల్కొండ ప్లేస్ అని చెప్పి ఏదో సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మన వీడియో అయితే వస్తుంది అనమాట. సో సెర్చ్లో వస్తుంది మన వీడియో, బ్రౌజ్ కానీ సెర్చ్ కానీ అంటారు. సో అలా వస్తున్నప్పుడు మనం ఇంకా చాలా గ్రో అవుతాం అనమాట. సో ఇలా గ్రో అవడం అంటే ఏంటి, వ్యూస్ పెరుగుతున్న కొద్దీ మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాచ్ టైం పెరుగుతుంది, ఇంకా మొత్తం వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం అన్నీ కలిపి పెరుగుతూ ఉంటాయి అనమాట. ఈ ఒక్క వైరల్ లూప్లో పడాలి. సో ఇందులో మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, మీ వీడియో అనేది జనాలకి నచ్చాలి. అది క్లిక్ త్రూ రేటు లేకపోతే యావరేజ్ వీడియో డ్యూరేషన్ అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఎలా అంటే మీరు మీ వీడియోని ఎంగేజింగ్గా మంచిగా ఉండేలా చూసుకుంటే జనాలు ఫస్ట్ జనాలు చూశారు, తర్వాత ఇంకా ఎక్కువ మంది చూపించిన తర్వాత వాళ్ళు కూడా చూశారు, తర్వాత ఇంకా ఎక్కువ మంది చూపిస్తున్నప్పుడు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇలా చేయడం వల్ల వైరాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. వైరల్ వీడియోస్ అనేవి మీ ఛానల్లో ఉండటం వల్ల మీ ఛానల్ కూడా ఇంకా బాగా గ్రో అవుతుంది అనమాట. ఒక్క పర్టికులర్ వీడియో గ్రో అయినా సరే దాని దగ్గర కేటగిరీస్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా ముందుకు తీసుకెళ్తుంది. సో మీరు ఏం చేయాలంటే ఈ ఓవరాల్ ప్రాసెస్లో ఇక్కడ చూడండి, ఈ ఎంగేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఎంగేజ్మెంట్ అంటే మీ వీడియోకి ఆడియన్స్ స్టిక్ అయి ఉండాలి. సో మీరు ఎప్పుడైనా వాచ్ టైం కొనడం కానీ లేకపోతే సబ్స్క్రైబర్స్ కొనడం కానీ చేశారనుకోండి, వాళ్ళు మీకు ఎంగేజ్మెంట్ ఇవ్వరనమాట. ఆ పర్టికులర్ టైంకి మీకు వాచ్ టైం వస్తుంది, మీకు మానిటైజ్ అయిపోతారు, కానీ మీకు ఎంగేజ్మెంట్ అనేది రాదనమాట. సో దాని తర్వాత మీకు ఒక్క రూపాయి కూడా రాదు. మీరు ఒక 4 నెలలు 5 నెలలు 6 నెలలు లేకపోతే సంవత్సరం వెయిట్ చేసినా సరే ఆ మనకి $100 అవ్వాలి కదా పేమెంట్ రావాలంటే, మనకి యాడ్సెన్స్లో $100 అవ్వాలన్నమాట. ఆ $100 ఫిల్ అవ్వక మానిటైజ్ అయినా కూడా అలాగే ఖాళీగా ఉండిపోయిన ఛానల్స్ చాలా ఉన్నాయన్నమాట. సో అలా చాలా ఉండిపోయి వాళ్ళకి వ్యూస్ రాక మళ్ళీ వాళ్ళకి మానిటైజేషన్ పోయే సిచ్యువేషన్స్ కూడా చాలా ఛానల్స్కి ఉంది. సో మీరు ఏం చేయాలంటే అలాంటి తప్పుడు మార్గాల్లో వెళ్ళకండి. ఆర్గానిక్గా మీ వీడియో నచ్చాలి జనాలకి అని అనుకోండి. ఎందుకు నచ్చాలి అనేది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మీ వీడియోలో ఏదో పెడుతున్నారు, ఏదో వ్లాగ్ చేస్తున్నారు, ఏదో ఒక వీడియో పెడుతున్నారు, అది జనాలకి నచ్చాలి. ఏ జనాలకి అని మీరు ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ పలానా పర్టికులర్ ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళకి నచ్చాలి అని ఫిక్స్ అవ్వండి. ఆడియన్స్కి ఫిక్స్ అయ్యి వాళ్ళకి తగిన వీడియోస్ అయితే చేయండి. వాళ్ళకి తగిన వీడియోస్ అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు, లేకపోతే ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడా, మీరు ఎడ్యుకేషన్ అనుకోండి, నేను పలానా ఇంగ్లీష్ నేర్పించాలని చెప్పి ఆ ఇంగ్లీష్ ఆడియన్స్కి ఫిక్స్ అవ్వండి. ఇంగ్లీష్ ఆడియన్స్కి ఫిక్స్ అయిన తర్వాత మీరు కొంతమంది చేసే మిస్టేక్ చెప్తున్నా చూడండి. సో కొంతమంది ఏంటంటే
వాళ్ళ కేటగిరీ ఫిక్స్ అవ్వరనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇంగ్లీష్ లెర్నింగ్ అని చెప్పి స్టార్ట్ చేసి మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడు ఏం జరుగుతుంది, జనాలు ఎప్పుడైనా తెలుగు టు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి ఇది అర్థం కాదు కదా, మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే చెప్తుంటే వాళ్ళకి అర్థం కాదనమాట. సో మీ ఆడియన్స్ తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళ, లేకపోతే ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ కోసం అనుకోండి, అంటే వాళ్ళకి ఆల్రెడీ కొంత ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, ఫ్లూయెన్సీ ఏ పదాలు ఎలా పలకాలి, ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివి చెప్తున్నారు అనుకోండి, అది ఇంకో సెపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అనమాట. సో మీరు ఆడియన్స్ ఏంటి అని ఫిక్స్ అయ్యి దాంట్లో సబ్ కేటగిరీ వీళ్ళు నా ఆడియన్స్ అని ఫిక్స్ అయ్యి దానికి తగినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా మీరు వీడియోస్ అయితే చేయాలన్నమాట. దానివల్ల మీకు సీడ్ ఆడియన్స్కే కాదు, తర్వాత చూపించే ఆడియన్స్కి కూడా ఎక్కువ నచ్చి మీ వీడియోస్ని చూడడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం, ఇవి జరగకపోవడం వల్లే మీకు వ్యూస్ రావడం లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు రావట్లేదని క్వశ్చన్ నన్ను అడగడం కాకుండా ఎందుకు రావట్లేదని క్వశ్చన్ మిమ్మల్ని మీరు ఒకసారి వేసుకోండి. ఒకసారి మీ వీడియోస్ అన్నీ చూడండి, చూడడానికి బాగుందా లేదా, దాన్నే థంబ్నెయిల్ అంటారు, ఇంటర్నల్గా CTR అంటారు. సో ఇంటర్నల్గా మీరు CTR అదంతా చెక్ చేసుకుని ఎంత ఉంది, 10 ఉందా, 20 ఉందా, లేకపోతే దీన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ 11 అవ్వాలి, అదంతా ఏమీ ఆలోచించద్దు. సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఈ థంబ్నెయిల్ నాకు నచ్చుతుందా లేదా, ఫస్ట్ మీకు నచ్చింది అనుకోండి, తర్వాత ఆడియన్స్ కూడా నచ్చుతుంది. నెక్స్ట్ వేరే వాళ్ళని అడగండి, మీ చుట్టాలను లేకపోతే మీ ఫ్రెండ్స్ను, ఎవరైతే హానెస్ట్గా చెప్తారో ఈ థంబ్నెయిల్ ఎలా ఉంది అని అడిగారు అనుకోండి, వాళ్ళు బాగుందో బాగాలేదో నచ్చలేదో నచ్చిందో అని హానెస్ట్గా చెప్పే వాళ్ళని అడగండి. సో వాళ్ళు చెప్తారు, అదే CTR అనమాట. వాళ్ళకి నచ్చింది అంటే మిగతా వాళ్ళు కూడా దాదాపుగా నచ్చుతుంది. లేదంటే వాళ్ళని పాయింట్స్ అడగండి, ఎందుకు నచ్చలేదు, ఏ కలర్ బాగాలేదు, సో దూరం నుంచి చూస్తే బాగుందా లేదా, ఎందుకంటే థంబ్నెయిల్ చిన్నగా ఉంటుంది కాబట్టి. సో అది ఒక ఫ్యాక్టర్. దాని తర్వాత వీడియోని కూడా ప్లే చేసుకోండి, మీకు మీరే నచ్చుతుందో లేదో చూసుకోండి. మీరే మీ వీడియోని 2-3 సార్లు చూడలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు మిగతా వాళ్ళు కూడా ఫస్ట్ టైమే బోర్ కొడుతుంది అనమాట. ఎందుకంటే మీ వీడియో మీద మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండి కూడా మీరు సెకండ్ టైం, థర్డ్ టైం చూడలేకపోతున్నారంటే జనాలు ఫస్ట్ టైం కూడా చూడలేరనమాట. సో మీరు ఏం చేయాలంటే ఆ వీడియో మీరు ఎడిట్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది, ఇది నాకు చాలా నచ్చింది, నేనే మళ్ళీ చూసుకోవాలి అని అనిపించేలా ఉండాలి. సో అప్పుడు ఆడియన్స్ అనేవాళ్ళు ఒక్కసారైనా కంప్లీట్గా చూస్తారనమాట. సో ఇది ఓవరాల్గా యూట్యూబ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అయ్యి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అని తెలుస్తుంది అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో దొరుకుతుంది అనమాట ఫ్రీగా. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.